మాలాంటి వాళ్ళందరినీ నడిపించడానికి మీలాంటి వాళ్ళు నడిపించి ఉండాలి. ఇంకొకసారి ఇంకొకసారి ఒక్కసారి హాయ్ అండి. మరి మీరు కట్ చేసుకోండి. అది కరెక్ట్ చెప్పండి. హాయ్ అండి. తీసాను తీసారా? హాయ్ అండి. మళ్ళీ మేము నర్సరీకి వచ్చాము. టైం సరిపోవట్లేదు. కడియమండి నిన్న వచ్చిందే మళ్ళీని నిన్న టైం సరిపోక నిన్న రానని చెప్పాం కానీ మళ్ళీ రావాల్సి వచ్చింది. నిన్న టైం సరిపోలేదు. నిన్న ఓన్లీ ఇట్లాంటి క్వార్టర్స్ మొక్కలకి టైం సరిపోయింది. ఇప్పుడు పూల మొక్కలకి ఇచ్చామండి. మొక్కల కోసం వచ్చాము. నిన్న అసలు పూల మొక్కలు చేయలేదని మనకి ఇంకో ట్రైన్కి ఎటు కొంచెం టైం ఉంది. ఈ లోపు మనం కొన్ని సెలక్షన్ చేసుకుని వెళ్దామని మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడైతే ఉంటే అసలు టైం తెలుస్తలేదు, వెళ్ళాలని కూడా అనిపిస్తలేదు. అంత అలా బాగుంది. ఇంకా వేరే ఇట్లాంటి చెట్లు అక్కడ బాగా పెద్ద పెద్దగా ఉన్నాయండి. అవి చాలా అందంగా ఉన్నాయి. మా చిట్టుబాబు గారు ముందుకు తీసుకొచ్చేసారు కానీ మమ్మల్ని. ఇదిగో చూడండి ఏమన్నా ఉందా మీరు కూడా చూడండి. కడియం ఎప్పుడన్నా వస్తే అవ్వండి అవి లోపలుంటే వచ్చేసి మల్టీ బౌల్స్ అంటండి. ఇవే చెట్లు చాలా రకరకాల టైప్ లో ఉన్నాయి. ఇవి చూడండి ఇలా పలకలు పలకలుగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇదిగో స్ట్రైట్ గా ఇక్కడ స్టెప్ల కింద అన్నమాట. అంటే ఇందులోనే మళ్ళీ రౌండ్ రౌండ్ గా సర్కిల్ లాగా అంటే చాలా మోడల్స్ అండి. ఇందులో అసలు చెప్పలేము. ఎవరైనా కానీ ఎప్పుడైనా వస్తే కడియం మీకు తెలుస్తుందని చెప్తున్నాను. వీటి పేరు వచ్చేసి మల్టీ బౌల్స్ అంటండి. అది కింద పెట్టాలి తీసుకెళ్ళాక మనకి ఇంకేమైనా కావాలనుకున్నా ఆ వెంచర్ లో అప్పటికి మనకి ఆ వెంచర్ ఐడియా వస్తుందా? మనం దీంట్లో యాడ్ చేసుకుని దాంతో పాటు ఏం లేదన్నా కూడా మనకి బాగా పెట్టేస్తాయి. ఇవన్నీ విండోర్సేనా? ఇవన్నీ ఇండోర్ మొక్కలు. ఇండోర్ అయినప్పటికీ వాటర్ డ్రై అయిపోయి ఉండాలండి. ఎక్కువ అవసరం ఉండదండి వాటర్ కట్టండి. ప్రేమగా ఉండదు. అటు సైడ్ వచ్చేసి అవుట్ సైడ్ అండి. ఇవి వచ్చేసి ఇండోర్స్ అంట. అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే ఒకటండి, ఈ కడియం అనేది చాలా చాలా పెద్దదండి. మనం చెప్పలేము. వేల ఎకరాల్స్లో ఉన్నది. మొత్తం అంతా కూడా ఇక్కడికి వస్తే
ప్రతి కస్టమరు తొందర పడుకోకుండా ఓ 3 డేస్ ప్లాన్ చేసుకుని గుళ్ళు, మన కృష్ణానది, మన గోదావరి ఇవన్నీ మన పాపికొండలు ఇవన్నీ రాజమండ్రికి దగ్గరగా ఉంటాయి కాబట్టి పిల్లలతో ఫ్యామిలీతో వచ్చినా ఇట్లా మొక్కల కోసం వచ్చినా ఎవరన్నా వెంచర్లు కానివ్వండి, మన ఫామ్ హౌస్లు కానివ్వండి, ఎవరన్నా కట్టుకునేటోళ్ళు ప్రశాంతంగా మంచిగా వచ్చి ప్రతి ఒక్క మొక్క చూసుకుని మీరు రీసెర్చ్ చేసుకుని బెస్ట్ ఎవరైతే మొక్కల గురించి ఇంపార్టెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని గ్రో ఏమంటారు కింద కింద ఏమంటారండి గ్రోత్ పెరిగితే ఎలా ఉంటది, దాన్ని ఎలా గ్రూమింగ్ చేసుకోవాలని అనేది కూడా వీళ్ళు చాలా క్లియర్ గా గైడ్ చేస్తున్నారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనము వీటి మీద శ్రద్ధ ఉండి ఆసక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరేనండి వచ్చి మనము ట్రక్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా అన్ని మనకి వివరించి అన్ని చెప్తారు. వచ్చి చూసుకుని ఓ 2-3 రోజులు ఉండి చూడాలండి, ఇక్కడికి వచ్చి ప్రతిదీ చూడాలి. అసలే మన నర్సరీయే మీకు కూడా ఉపయోగపడుతుంది అని నేను చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళండి ఫామ్ హౌస్ కొత్తగా కట్టుకునేవ్వండి, పెద్దగా ఏదైనా పెట్టుకునేవ్వండి, వెంచర్లుగా అది ఏదైనా కానీ అలా 3 రోజులు టైం తీసుకుని చూసుకుని చుట్టుపక్కల అంతా చూసుకుని వెళ్ళినట్టు ఉంటుందండి. ఇదండి, ఈయన కూడా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న నుంచి కూడా. మాకు అసలు నిన్నే అనుకున్నాము, కాకపోతే ఈ రోజు ఇంకా మాకు కొన్ని పువ్వుల మొక్కలు గట్టా రాలేదని చెప్పి మళ్ళీ ఇంకా మనకి ఎటు టైం ఉంది కొంచెమని ఇట్లా రావడం జరిగింది. మళ్ళీ కొంచెం టైం ఉన్నంత వరకు కూడా మేము అన్నీ కూడా చూసుకుని ఆయన్ని అడిగి తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ టైం మనకు కూడా పనికి వస్తుందని. ఇది నిజం పాములాగే ఆకులు చూసారా? దాని పేరు క్రెప్టంతస్ అండి. ఏంటన్నా? క్రెప్టంతస్. ఇది క్రెప్టన్ ఫ్రెష్ అంట. క్రెప్టంతస్. కరెక్టన్ ట్రసా? క్రెప్టంతస్. క్రెప్టన్ ట్రస్. క్రెప్టంతస్. క్రెప్టన్ తాస్ అట. అబ్బో, క్రెప్టన్ తాస్ ఇదన్నా? ఇది అది చెట్లుంది, ఈ క్యాక్టస్ వెరైటీ. అంటే సినిమాల్లో చూతాంలే ఇవి. ఎవరన్నా ఇంటికి వెళ్తే ఒక్కొక్క చోట ఉంటాయిలే, పెట్టుకుంటారు. ఇండోర్ లో పెట్టుకుంటారు కదా, ఇంట్లో పెట్టుకుంటారు కదా, చూస్తుంటాం. అలోవెరాలో వెరైటీ అండి ఇది. ఏమ్మా, మా దగ్గర స్మెల్ వస్తుంది, మా ఓడు ఉంటాడుగా. ఇవన్నీ ఇండోర్సే. ఏంటో రకరకాల ఇక వేరే క్యాక్టస్. మన మహేష్ బాబు సినిమా అలీ గారు ముళ్ళుంటాయండి. ముళ్ళుంటాయి. ముళ్ళు రాదండి బాబోయ్, లోపల ఫోటో వచ్చేస్తుంది. ఎందుకు అన్న మరి అంత ఇంపార్టెంట్ గా పెట్టుకుంటారు? ఏమైనా సెంటిమెంట్ అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందంట ఇట్లాంటివి. ఇది రాక్ గార్డెన్ కి చూడండి పాములు లాగా. రాక్ గార్డెన్ బాగుంటదండి. అంటే ఎక్కువ వాటర్ అవసరం ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, జీరో అండి ఫుల్. దీనికి ఇంకా అసలు ఏం చేయక్కర్లేదండి, అంత బాగుంటదండి. మనకి ఎప్పుడు ఉండే లోటస్ అంటామండి, అవి తామర కూడా ఉంటది. అవి కాకుండానే విక్టోరియా రీజీ అనేసి ఒక పెద్ద ప్లేట్ టైప్ లో వస్తుందండి. దాన్ని ఏంటంటే వెయిట్ ఒక 2 కేజీలు బరువుని కాస్తుందండి. దానికి ఫ్లవర్ కూడా వస్తుందండి. ఆ ప్లాంట్ కూడా అడుగున కొంచెం ముళ్ళు ముళ్ళు కింద ఉంటది, పైన సాఫ్ట్ గా ఉంటది. చూస్తాక చాలా ఒక ఇంపార్టెంట్ గా కాపాడుతుందండి. ఒక 2 కేజీలు బాబునన్నా పడుకోబెట్టచ్చు. వెయిట్ అంత మోస్తుంది, బరువు అలా మోస్తుంది. ఏదన్నా ఇందులో ఏదన్నా ఒక ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో, జడల్లినట్టు. అసలు మనం 3 పైలు వెళ్తాము, ఇది 4 పైలు అల్లుకుని ఉన్నట్టు ఉన్నది. అల్లి దీన్ని ఇలా తయారు చేసి ఇది రకంగానండి. ఎంత అండి అసలే మనిషికి మన మైండ్ చూసారా, మనిషి కూడా చాలా టెక్నాలజీగా ఎంత అద్భుతంగా చేస్తున్నారు అంటే అంత ఇదిగా ఉన్నదండి. మనిషిని మించింది ఏముంటది, అలాగా చేస్తున్నారు.
ఇదండి ఇది బరువు మోస్తుంది అన్నారుగా అదే. పెద్దది ఇదేంటండి శంఖం లాగా వచ్చింది? చిన్నది నాకు అదే శంఖం లాగా వచ్చింది చూడండి. ఏదో తెలుసుకున్నట్టు. ముళ్ళులు ఉన్నాయన్న వెనకాల ముళ్ళు ఉంటాయి. పెద్దదయ్యే కొద్దీ అలా వెడల్పుగా అవుతుంది. గట్టిగానే గుచ్చుకుంటున్నాయి. ఎందుకు చెక్ చేస్తున్నారా బాటిల్ పెట్టి? అదిగో ఉంది. మీరు 2 కిలోలు అన్నాడండి. అదేంట దానిదంటే ఇది వచ్చి అన్న తయారు చేశారంటండి. ఆ కింద ప్లేస్ ఎలాగ అల్లినట్టు ఉందా ఆయన? మీరేనా చేసింది? ఏంటన్నా ఏం చేసేదండి? ఎలాగా ఇట్లా 4 ఇలా 7 చెట్లు ఉంటాయండి. 7 28 మొక్కలండి మొత్తం. ఓ 28 అది 28 మొక్కలండి. అది 28 మొక్కలు అంటండి. ఆయన అలాగ వెళ్ళాడంట దాన్ని చూడండి. రౌండ్ 7 చెట్లు పెట్టుకుని ఆ 7 చెట్లను ఒకేలాగా వచ్చేలాగా మనం అల్లుకుంటూ రావాలండి. కట్టుకుంటూ అల్లుకుంటూ వచ్చాక లాస్ట్ లో ఇప్పుకుంటూ వచ్చేయాలండి. ఇప్పుకుంటూ వచ్చేయాలి లాస్ట్ కట్లు కట్టినవి అన్ని కూడా. ఆ తర్వాత మనం ఇక్కడ లాస్ట్ లో చుట్టూ కూడా ఒక్కో జాయింట్ కి ఒక్కొక్క కట్టు ఉండించుకోవాలండి. ఆ లాస్ట్ ఒక నెల రోజుల తర్వాత కట్లు ఇప్పేసుకుంటే కలిసిపోద్దండి. పైన ఒక బాల్ షేప్ కట్ చేయొచ్చు, కింద మెస్ టైప్ లో వస్తుందండి. 28 మొక్కలను ఒక మొక్కలా తయారు చేసుకో. 28 మొక్కలు ఒక మొక్కలా తయారు చేశారు. 25 years. అందుకే ప్రతి మొక్క పేరు ఈజీగా చెప్తున్నాను. చెప్పండి, సెలెక్ట్ చేయండి కలర్. నాకు చెప్తే పింకే చేస్తాయండి. కట్టమంటున్నా మనకి మీరు ఎలాగా కట్టిస్తామంటున్నారు కదా అందాక మన దగ్గర ఉంచినా మీరు అక్కడ మెయింటైన్ అలాగ ఉంచి కొన్ని రోజులు మీరు వాటర్ పోసుకున్నా మీరు తవ్వించి అందులో పెట్టండి. ఇప్పుడు అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అలాగా కట్టేసి చుట్టూ ఏమైనా రాళ్ళు స్టోన్స్ ఏమైనా పెట్టే కింద వదిలేయండి. చాలా బాగా వస్తాయి. ఈ రాయండి అంటున్నాను. ఆయన నిన్నే కావాలో మీరే చెప్తే రాస్తారు. ఎంత పడుతుందా? హాయ్ అండి, మేము ఇప్పుడు రాజమండ్రి స్టేషన్ లో ఉన్నాము. అనుకోకుండా మా కొలీగ్స్ అందరినీ, మా ఫ్రెండ్స్ అందరినీ కలిసాం. మా కవిత గారు ఫస్ట్, మా కవిత గారు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళంతా. చాలా హ్యాపీగా ఉందండి మా అందరం ఇలా కలిసినందుకు. అంటే కో యూట్యూబర్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్స్ మీ అందరికి. దుర్గా అండి, తులసి, సత్య, నా పేరు శ్రీదేవి. కలవడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే వీళ్ళు మా కోసం 3 hours జర్నీ చేసుకుని వచ్చారంట, కానీ చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. కడియం మొక్కల కోసం వచ్చాము. ఆవిడ మేము రావడం జరిగింది. వీళ్ళంతా ఆవిడ కొలీగ్ ఫ్రెండ్స్ అండి. ఆవిడని కలవడానికి 3 hours జర్నీ చేసుకుని వచ్చారు. ఆవిడ చాలా సంతోషంగా ఈ జర్నీతో నేను కూడా వీళ్ళకి పరిచయం అయ్యాను, వాళ్ళు కూడా నాకు పరిచయం అయ్యారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎప్పటికీ ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాంటి వాళ్ళందరినీ నడిపించడానికి ఇలాంటి వాళ్ళు నడిపించి ఉండాలి.
థ్యాంక్ యూ. చాలా హ్యాపీ. అందరికీ చాలా నాకు చాలా హ్యాపీగా మీరంట టచ్ లో ఉండండి బాయ్